హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఫస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు ఇలానే సబ్స్క్రైబ్ చేస్తుంటే నేను కొత్త కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ ఇంకొకటండి, మీలో కొంతమంది ఏంటంటే ఇలాంటి వీడియో చేయండి, అలాంటి వీడియో చేయండి అని కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు. అది బాగానే ఉంది. కాకపోతే మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి. అదేంటంటే మీరు ఒక సజెషన్ ఇచ్చారు అంటే అది జనరల్ రీడింగ్ పర్స్పెక్టివ్ లో అందరికీ సూట్ అయినట్టు ఉండాలి. అట్లీస్ట్ మెజారిటీ వ్యక్తులకి ఏంటంటే అది సూట్ అయినట్టు ఉంటే నేను ఏంటంటే అలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. బట్ జనరల్ రీడింగ్ లో చాలా మంది ఎనర్జీస్ పిక్ చేసుకోవడం వల్ల మెజారిటీ ఇంట్రెస్ట్ అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ లా వస్తుంది. సో దట్ మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి డీటెయిల్డ్ గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి ఆర్ క్లారిటీ రావాలి అనుకుంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా పెట్టొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్ లో డీటెయిల్స్ అయితే ఉంటాయి, చూడండి. సో ఇంకా ఈ రోజు రీడింగ్ విషయానికి వచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, మీ లైఫ్ లో మీరు ఏదైనా ఒక ముఖ్యమైనది కానీ కోల్పోయి ఉంటే, సో యూనివర్స్ ఏంటంటే అది మీకు మళ్ళీ ఇవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్ లో కూడా ఏదో ఒకటి వాళ్ళకి వాల్యుబుల్ కానీ ఇంపార్టెంట్ అయింది ఉంటుందండి. సో అది మిస్ అయిపోయింది, మేబీ ఇంకా ఛాన్స్ లేదు అనిపించేది ఏమైనా సరే ఇస్తుందా లేదా అనేది ఒక రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా నేను ఏంటంటే ఈ టైప్ రీడింగ్స్ చేశానండి, చేయలేదు అని చెప్పను. బట్ వ్యక్తుల ఎనర్జీస్ చేంజ్ అవుతుంటాయి కదా. సో దానివల్ల ఏమైనా సరే ఇలాంటిది ఏమైనా మీరు మిస్ అయితే మళ్ళీ ఏమైనా ఇవ్వడానికి ఛాన్స్ ఉందా లేదా, లేకపోతే ఇంకా అది అంతేనా అనేది మీకు ఒక క్లారిటీ అయితే నేను ఇవ్వాలి అని అనుకుంటున్నాను ఈ రోజు రీడింగ్ లో. సో అసలు చూద్దాము. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి ఒపలైట్ బ్రేస్లెట్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి జేడ్ బ్రేస్లెట్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి కార్నాలియన్ బ్రేస్లెట్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ పర్టికులర్ ఓపలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ లైఫ్ లో మీరు ఏదైనా ఒక ముఖ్యమైనది కోల్పోయినట్టయితే అది యూనివర్స్ మళ్ళీ మీకు ఇవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉందా, అసలు ఏంటి పరిస్థితి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగా మీరు ఏదైతే మిస్ అయ్యారో అది మీకు 100% దొరుకుతుందండి. యూనివర్స్ ఏంటంటే మీరు కోల్పోయింది అయితే మీకు ఇస్తుంది, మళ్ళీ కూడా మీకు ఛాన్స్ వస్తుంది. అది మాత్రం నేను ఫస్టే మీకు చెప్పేస్తున్నాను. ఎందుకు అంటే దీని మీద మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. బేసిక్ గా ఇది మిస్ అవ్వడానికి రీజన్ కూడా మీ ఎక్స్పెక్టేషన్స్. మేబీ మీరు ఏంటంటే అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉండాల్సింది. మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్లే ఈ రోజు ఏంటంటే సిచ్యువేషన్ ఇక్కడ వరకు వచ్చింది. అంటే ఇది ఎక్స్పెక్టేషన్ కూడా కాదండి, ఫ్యాంటసీస్ లో ఉన్నారు. దీనికోసం మీరు ఏంటంటే చాలా డ్రీమ్ చేశారని చెప్పొచ్చు. సో ఒక మనిషి తన ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఆ లెవెల్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే మేబీ రియాలిటీలోని అక్కడ వరకు వాళ్ళు రీచ్ అవ్వలేకపోవచ్చు అండి. మీకు జరిగింది అదే. మీలో ఉన్న ఈ ఎక్సైట్మెంట్ ఏంటంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ మీకు వర్కౌట్ అయ్యేలా చేయలేదు. ఇది ఏదైనా కూడా అవ్వచ్చు, ఒక వ్యక్తికి సంబంధించిందైనా అవ్వచ్చు, ఏదైనా ఒక సిచ్యువేషన్ కూడా అవ్వచ్చు. ఈవెన్ ఈ విషయంలో మీకు ఏంటంటే కొంతమంది సజెషన్స్ కూడా ఇచ్చారు, బట్ వాళ్ళు చెప్పిన మాట కూడా మీరు విన్నట్టు నాకు అనిపించట్లేదు. మేబీ మీరు ఏంటంటే వాళ్ళు ఎవరైనా చెప్పిన మాట వినుంటే ఎంతో కొంత మిమ్మల్ని కరెక్ట్ చేసుకునేవారు. కానీ మీరు ఏంటంటే ఇక్కడ అంటే అవి ఆలోచించలేదండి, అవి అన్నెసరీ అనుకున్నట్టు ఉన్నారు.
అలా అని చెప్పి మీరేంటంటే ఒక చైల్డిష్ పర్సన్ లేకపోతే ఇమ్మెచ్యూర్ గా ఉంటారు అని అనడానికి కూడా లేదు. మీరు కూడా ఏంటంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్ అండి. బట్ స్టిల్ ఈ విషయంలో మాత్రం ఎందుకో కానీ మీ మెచ్యూరిటీ లెవెల్స్ అయితే పక్కన పెట్టేశారు. సో బేసిక్ గా అందుకే మీరు ఏంటంటే ఇది మిస్ అయ్యారు అని చెప్పొచ్చు. ఈవెన్ ఇప్పటికీ కూడా ఇది వర్కౌట్ అవ్వాలి అని ప్రయత్నాలు చేస్తున్నట్టు నాకు ఎక్కడో అనిపిస్తుంది. మాట్లాడడానికి ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే మీ వైపు నుంచి మీకు ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అవన్నీ చేస్తున్నట్టున్నారు. సో మీరేంటంటే ఇవన్నీ చేస్తున్నా సరే మీకు ఎక్కడో కానీ అంటే పాస్ట్ లో ఉన్న ఆ ఎక్సైట్మెంట్ కానీ, ఆ హోప్ కానీ క్రియేట్ అవ్వట్లేదండి. ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉంది కానీ స్టిల్ మీరేంటంటే ఎందుకో కానీ అలాగా ఆ పాస్ట్ వైబ్స్ మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఒకటి ఇంత డిజాస్టర్ జరిగిన తర్వాత ఎవరు కూడా అలా అనుకోరు. బట్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం మీరేంటంటే ఇది వర్కౌట్ చేయడం కోసం అంటే పాస్ట్ లో మీరు ఏదైతే చేశారో మీలో ఏ ఎక్సైట్మెంట్ అయితే ఉందో అది లేదండి. బ్యాడ్ థింగ్స్ గుర్తొస్తున్నాయి మీకు. ఇది ఎలా ఫెయిల్ అయిందో లేకపోతే ఇది ఎక్కడ మిస్ అయిందో అనే ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మీరు బాగా స్టక్ అయిపోయారు. సో అంటే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ మళ్ళీ వెనక్కి వస్తున్నారు, సైలెంట్ అవుతున్నారు. ప్రయత్నాలు చేయకపోతేనే బెస్ట్ ఏమో అని అనుకుంటున్నారు. ఎందుకంటే అంత కష్టపడిన తర్వాత ఇది ఎప్పుడైతే వర్కౌట్ అవ్వలేదో లేకపోతే అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇది వర్కౌట్ చేసుకోలేకపోయారో మళ్ళీ మళ్ళీ కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలనుకోవట్లేదు. అంటే ఇది ఒక ట్రామాలా మీకు అనిపిస్తుందండి. అంటే చేస్తే కూడా మళ్ళీ వర్కౌట్ అవ్వదు. అంటే ఇంత ఎఫర్ట్స్ పెడితే వేస్ట్ ఏమో అని అనుకుంటున్నారు. అయినా సరే సైలెంట్ గా ఉండలేకపోతున్నారు. మళ్ళీ ఏదో ఒక రకంగా ప్రయత్నం చేయాలనే చూస్తున్నారు. అది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఇక్కడ ఒకటండి ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే యూనివర్స్ మళ్ళీ కూడా మీకు ఛాన్స్ ఇస్తుందండి వర్కౌట్ చేసుకోవడానికి. కాకపోతే కొన్ని ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అంటే మీరు అనుకోవచ్చు నేను ఆల్రెడీ నా 100% ఇచ్చానండి, మళ్ళీ ఇంకెంత చేస్తాను, నా వల్ల అవ్వదు అని. బట్ ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అదేంటంటే మళ్ళీ మళ్ళీ మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందండి. అంటే ఒకటి అన్ని సార్లు కూడా ప్రయత్నం అవసరం లేదు. ఇంకొక ఛాన్స్ మీకు వస్తుంది. ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం మీ 100% ఇవ్వాలి. అది ఎందుకు అంటే మీరు ఇది కావాలి అని బలంగా కోరుకున్నారండి. సో యూనివర్స్ అందుకే ఇదేంటంటే మీ ముందుకు తీసుకొచ్చి మళ్ళీ పెడుతుంది. పెట్టినప్పుడు మీరేంటంటే ప్రయత్నం చేసుకోవాలి. అంటే ఒకటి ఇప్పుడు మీరు అంటే కొన్ని ఛాన్సెస్ తీసుకోలేకపోతున్నా మీకు అవకాశం లేకుండా సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా మీకు తొందరలో ఒక ఛాన్స్ వస్తుందండి. ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇప్పుడు ప్రయత్నం చేయకుండా అంటే మెయిన్ ఏంటంటే స్కోప్ లేకుండా సైలెంట్ గా ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏంటంటే మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీలో కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే మా వైపు నుంచే మేము ఎందుకు ఎప్పుడు 100% చేయాలి, మాకేం అవసరం అని మీరు అనుకుంటారు. ఈవెన్ ఇది మాకు ఒకప్పుడు హోప్ ఇచ్చినా ఒకప్పుడు ఇదేంటంటే మాకు చాలా అవసరం అని మేము ఫీల్ అయినా సరే స్టిల్ మళ్ళీ మళ్ళీ చేయాలి అంటే మాకు కూడా కష్టమే అనే ఫీలింగ్ మీలో చాలా మందికి ఉంటది. కానీ మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. మీరు ఇది ఏదైతే చేస్తున్నారో అంటే మీ 100% కాదు 200% ఇస్తున్నారో ఇన్ రిటర్న్ అది మీకు తిరిగి వస్తుందండి. సమ్‌డే ఇది ఏంటంటే మీకు రిటర్న్ అవుతుంది. మీరు ఆ ఎఫర్ట్స్ అయినా పెట్టారు కాబట్టి యూనివర్స్ ఏంటంటే మీకు ఇప్పుడు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలనుకుంటుందండి. లేకపోతే మీకు ఈ ఛాన్స్ కూడా వచ్చేది కాదు. బట్ 100% ఇది వర్కౌట్ అవుతుంది. 100% మీకు ఇంకొక ఛాన్స్ కూడా వస్తుంది. దానికి మీరు ప్రిపేర్డ్ గా ఉండడమే మంచిది. అండ్ ఈసారి కూడా మీరేంటంటే కాకపోతే ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇది ఒక పరీక్ష లాంటిది. మీరు ఇది కోరుకున్నారు, ఇది యూనివర్స్ ఇవ్వాలనుకుంటుంది. సో దానికి మీరు పే చేయాల్సిన ప్రైస్ అని కూడా మీరు అనుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. బట్ న్యూ బిగినింగ్స్ అయితే నాకు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న దానికంటే కూడా థింగ్స్ ఏంటంటే బెటర్ గా వర్కౌట్ అవుతాయండి. మీరు ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుంది అని బిలీవ్ చేశారో అది నిజంగానే మీకు హ్యాపీనెస్ ఇవ్వబోతుంది. దీనికి మీరు రెడీగా ఉండడమే. ఎందుకంటే నాకు తెలిసి మీలో చాలా మందికి ఈ సిచ్యువేషన్ మీద వర్కౌట్ చేసుకోవాలి అనే కోరిక ఉన్నా సరే మీరేంటంటే పాజిటివ్ గా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మీకు ఫెయిల్యూర్స్ గుర్తొస్తున్నాయి. మీరు పెట్టిన ఎఫర్ట్స్ కానీ ఆ స్ట్రగుల్ కానీ మీరేంటంటే బాగా గుర్తు చేసుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే ఒక స్టెప్ ముందుకు వేస్తున్నా మళ్ళీ ఇమీడియట్ గా ఆ స్టెప్ ని బ్యాక్ కి వేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. బట్ ఏంటంటే యూనివర్స్ మీకు తొందరలోనే అర్థమయ్యేలా చేస్తుందండి. మీరు కష్టపడాలి, మీరు ఒక స్టెప్ ముందుకు వేయాలి, అలా వేస్తేనే థింగ్స్ వర్కౌట్ అవుతాయి అన్నట్టుగా. సో ఖచ్చితంగా ఇదైతే మీకు వర్కౌట్ అవుతుందండి. నేనే చెప్తున్నాను కదా, మీరు అనుకున్న దానికంటే కూడా ఇది బెటర్ అవుతుంది. సో ఏదైనా సరే ఇక్కడ ఒకటేనండి, మీరు ఇది ఎఫర్ట్స్ పెట్టారు, మీరేంటంటే గతంలో కూడా దీనికోసం అని చెప్పి చాలా చేశారు అనే ఫీలింగ్ మీకు ఉంటే యూనివర్స్ మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తుంది కాబట్టి దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవడానికే ట్రై చేయండి. అది వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే
యూనివర్స్ కూడా ఇక్కడ మీకు ఈ ఛాన్స్ ఇవ్వడానికి అదే రీజన్ అండి. గతంలో మీరు ఏంటంటే దీని మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మీరు చేయాల్సినవి కూడా కొన్ని చేశారు. దానివల్లనే మీకు ఏంటంటే ఈ ఛాన్స్ అయినా వస్తుంది. సో దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోవడమే మంచిదండి. ఒక్కటి మాత్రం నిజం, మీరు చేసిన దానికి మీరు ఏంటంటే ఎప్పుడు కూడా రిగ్రెట్ అవ్వరండి. ఖచ్చితంగా ఇదేంటంటే మీకు ఆ వేలోనే వర్కౌట్ అవుతుంది. ఆర్ మీరు ఊహించిన విధంగా మీకు ఏంటంటే ఇది హ్యాపీనెస్ కూడా ఇస్తుంది. సో అందుకే మీరు ఏంటంటే ఎవరు కూడా అంటే బ్యాక్అవుట్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు కొంచెం స్టెబుల్గా ఉన్నారండి. ముందు కొంత ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అన్రియలిస్టిక్గా కొంత సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. కానీ బట్ ఇప్పుడు ఏంటంటే కొంత స్టెబుల్గా చాలా ఆలోచించే ఏదైనా చేస్తున్నారు. ఇదైతే మంచిదే, ఇలానే ఉండండి. బట్ ఇంకొంచెం పాజిటివ్గా ఉండడానికి కూడా ట్రై చేయండి. ఎందుకంటే మీరు అంత నెగిటివ్గా ఉంటే థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వండి. అంటే వర్కౌట్ అవుతాయి, ఇది అవ్వడానికే ఉంది. బట్ ఏంటంటే ఛాలెంజెస్ అనేవి కూడా అలానే ఉంటాయి. ఒక్కటి మాత్రం నిజమండి, మీరేంటంటే పాస్ట్లో కూడా ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కాబట్టే ఇన్ని ఇబ్బందులు పడ్డారండి. ఇప్పుడు కూడా ఏంటంటే మీకు ఇది అవ్వాలి అనే కోరిక ఉంది కాబట్టి యూనివర్స్ ఏంటంటే కొంత మిమ్మల్ని పరీక్షిస్తుంది. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్టాండర్డ్స్ని మీరే సెట్ చేశారు. సో ఆటోమేటిక్గా అందుకే అంటే మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ కూడా ఆ రేంజ్లో ఉన్నాయని మాత్రం మీరు అనుకోవచ్చు. సో ఇప్పటికైనా సరే మీరు ఏంటంటే ఈ పాయింట్ని రియలైజ్ అయ్యి కొంత రియలిస్టిక్గా థింక్ చేయడం కానీ, కొంత ప్రాక్టికల్గా ఈ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం కానీ చేస్తే ఆటోమేటిక్గా మీకేంటంటే ఒక ఈజీ పాత్ అనేది కనిపిస్తుందండి. ఇది పెద్ద కాంప్లికేటెడ్ అయితే కాదు, బట్ కొంత మీరు స్టెబుల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అది మాత్రం నేను చెప్పగలను. సో మీరు ఎవరు కూడా ఇంకా ఈ సిచ్యువేషన్ కోసం ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి. జస్ట్ మీరు ఏంటంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ గుర్తొచ్చినప్పుడు నెగిటివ్గా ఆలోచించకపోతే చాలు. మీలో చాలామందికి ఏంటంటే పాస్ట్ అంటే ఇమీడియట్గా జరిగిన బ్యాడ్ థింగ్సే గుర్తొస్తుంటాయి. సో అలాంటివి గుర్తు చేసుకోనంతవరకు కూడా మీకు ఏ ప్రాబ్లం అయితే లేదండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ సిచ్యువేషన్ కోసం మీరు స్టాండ్ తీసుకోవాలండి. మీ 100% మీరు ఇవ్వడానికి రెడీగా ఉండండి. కొంత మీకు ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆర్ ఈ ఛాలెంజ్ ఏంటంటే అసలు మీ వల్ల అవుతుందా లేదా అనే ఫీలింగ్ కూడా ఉంది. అంటే ఇది ఎండ్ అయిపోయిందండి ఆల్రెడీ, కానీ మళ్ళీ కూడా మీకు ఛాన్స్ ఉంది. బట్ ఏంటంటే మీరు అంటే హార్ట్ఫుల్గా అది ఛాన్స్ లాగా మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఆర్ అసలు ఛాన్స్ వస్తుందనే డౌట్ కూడా ఉంది. ఛాన్స్ వస్తుంది, నిజానికి ఇక్కడ ఛాన్స్ ఉంది. అది మీకు అర్థమవుతుంది కూడా తొందరలోనే. మూమెంట్ అయితే కనిపిస్తుంది. కాకపోతే పాస్ట్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటంటే మళ్ళీ చేయడానికి లేదండి. పాస్ట్లో మీరు ఏంటంటే కొన్ని మిస్ అయ్యారు, కొన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేకుండా ఇంప్లిమెంట్ చేయడం కానీ, అంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ చేశారు. బట్ ఇప్పుడు అలా కుదరదండి. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ కొన్ని ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్తో మీరు ఏంటంటే స్టెబుల్గా థింక్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఏదైనా సరే థింగ్స్ వర్కౌట్ అవుతాయి, కానీ మీరు స్టాండ్ తీసుకోవాలి భయపడకుండా. ఇదేంటంటే ఒక లాస్ట్ ఛాలెంజ్ అని మీరు అనుకోవచ్చండి, అట్లీస్ట్ ఈ సిచ్యువేషన్ పరంగా. సో దీనికి మీరు ప్రిపేర్డ్గా ఉండడం మంచిది. అండ్ స్టాండ్ తీసుకోవాలండి. ఇక్కడ ఎవరి సపోర్ట్ కూడా మీకు అవసరం లేదు. కేవలం మీరు ఏంటంటే ఒకటి అనుకొని దానికి మీరు స్టాండ్ తీసుకొని మీరేంటంటే ఇంకా ఫైట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఒక్కటి ఇక్కడ మీరేంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దండి. జస్ట్ మీ వరకు మీరు చేయాల్సింది చేయాలి. పాస్ట్లో మనం ఏంటంటే ఈ వేలో థింగ్స్ని ఆపరేట్ చేసాం. సో ఈసారి ఇలా కాకుండా కొంత డిఫరెంట్గా ట్రై చేద్దాం అన్నట్టుగా మీరు మీ 100% ఇస్తే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఏదైతే ఇస్తారో అదే మీకు తిరిగి వస్తుంది అన్నమాట. సో ఆటోమేటిక్గా ఇది మంచిదేనండి. మీరేంటంటే దీన్ని అంత ఈజీగా గివప్ చేయొద్దు. మీ వరకు ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతా కూడా తీసుకోవడానికే ట్రై చేయండి. ఈవెన్ ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇక్కడ ఎవరైనా సరే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తే అది మీరు వినండి. కాకపోతే మీరు కూడా ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది థింక్ చేయండి. థింక్ చేసి మీరు ఏంటంటే అప్పుడు ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. కంప్లీట్గా వ్యక్తులను ఇక్కడ కట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు వినొచ్చు, విన్నంత వరకు ఓకే అండి. లాస్ట్ టైం ఏంటంటే మీరు అలా కూడా చేయలేదు. పూర్తిగా మీకు అనిపించిన దాని ప్రకారం మీరు మూవ్ అవ్వడం ఏదో చేశారు, అందుకే ఇంత జరిగింది. సో ఈసారి ఏంటంటే అలాంటివి చెయ్యకపోతే బెస్ట్ అండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ పర్టికులర్ జేడ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో చూద్దాం. అసలు
మీ లైఫ్‌లో మీకు ముఖ్యమైనది ఏదైతే ఉందో అది మీరు కోల్పోయారు అనుకుంటే, అది అసలు యూనివర్స్ మళ్ళీ మీకు ఇవ్వడానికి ఛాన్స్ ఉందా? ఏమైనా అంటే సెకండ్ ఛాన్స్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? అసలు ఏంటి పరిస్థితి? సో, ఇది ఏదైనా కూడా అవ్వచ్చండి. ఒక పర్టిక్యులర్ థింగ్ అంటూ ఏం లేదు. చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు క్లియర్‌గా ఏమనిపిస్తుందంటే, ఈ పర్టిక్యులర్ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే చూజ్ చేసుకున్నారో చాలా వరకు రిలేషన్‌షిప్ అవ్వొచ్చండి. వ్యక్తులకు సంబంధించిన సిట్యుయేషన్ లాగా అనిపిస్తుంది. సో, ఇక్కడేంటంటే కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్ కానీ, డిఫరెన్సెస్ కానీ ఇలాంటివి కనిపిస్తున్నాయండి. ఛాలెంజింగ్‌గా అనిపిస్తున్నది సిట్యుయేషన్ చూస్తుంటే. అంటే మోస్ట్‌లీ అంటే ఒక 90% ఈ పర్టిక్యులర్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇది మాత్రం రిలేషన్‌షిప్ యాస్పెక్టేనండి. వ్యక్తుల కోసమే ఈ రీడింగ్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే మీకు రెజోనేట్ అవ్వకపోతే మీరు ఇంకొకటి పిక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే వ్యక్తులతో కాన్‌ఫ్లిక్ట్ ఉందండి. మీరు ఇష్టపడిన వ్యక్తి మీకు దూరం అయ్యారు. ఆర్ మీరు ఎవరినైతే బాగా నమ్మారో వాళ్ళతో మీకు డిస్టర్బెన్స్ ఉంది. సో, ఈ గొడవల వల్ల ఏంటంటే మీరు అంటే ప్రశాంతంగా ఉండలేకపోతున్నారండి. ఇంకా ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయినట్టే మీకు అనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే ఎయిదర్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కానీ, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కానీ, వ్యక్తి నుంచి ప్రాపర్‌గా కమిట్మెంట్ లేకపోవడం కానీ, రకరకాల ఛాలెంజెస్ అయితే మీరు ఫేస్ చేస్తున్నారు. సో, దానివల్ల మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందా లేదా అంటే ఇంక ఎండ్ అయిపోయిందని అనుకుంటున్నారు అంతే. సో, ఇప్పుడు ఏంటంటే ఆలోచిస్తున్నారు. ఏం చేయాలి? ఎలా దీన్ని మళ్ళీ ఏమైనా ఛాన్స్ తీసుకోవడానికి అవుతుందా అని ఇలా అనుకుంటున్నారు. సో, దీనికోసం చాలా రకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఫెయిల్ అవుతున్నారు. మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎండ్ అయిపోయిందని అయితే మాత్రం క్లారిటీ వచ్చింది. బట్ అయినా సరే మనసు ఒప్పుకోక మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఈ కార్డ్ చూస్తేనే నాకు తెలుస్తుంది. ఆ ప్రయత్నాలు కూడా మీరేమీ సింపుల్‌గా చేయట్లేదండి. చాలా రకాలుగా చేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తితో ఉన్న ఎమోషనల్ కనెక్షన్. ఈ వ్యక్తితో రిలేషన్‌షిప్ అనేది అంటే పాస్ట్‌లో మీకు బాగా వర్కౌట్ అయింది కాబట్టి దీనికోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అనే ఫీలింగ్ మీకు చాలా స్ట్రాంగ్‌గా ఉంది. దానివల్ల ఏంటంటే ఈ సిట్యుయేషన్‌ని మీరేంటంటే కరెక్ట్‌గా అనాలిసిస్ చేయలేకపోతున్నారు. అంటే మీరు పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్‌ని మాత్రం ప్రాక్టికల్‌గా థింక్ చేసి చేయట్లేదు. మీకున్న ఎమోషన్స్ వల్ల కొంత మీరేంటంటే ఎలా అయినా సరే స్టాండ్ తీసుకోవాలి అనే వేలో ట్రై చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. నేను చెప్తుంది రెజోనేట్ అవుతుందంటే ఇంకా ఇది మీకోసమే, డౌట్ కూడా వద్దు. డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోనే ఏంటంటే మీరు అంటే ఒకటండి ఎక్కడో కానీ ట్రాప్ అయిపోయారు. ఈ ఫీలింగ్స్‌లో ట్రాప్ అయిపోయారు. ఈ వ్యక్తితో ఉన్న మెమోరీస్‌లో ట్రాప్ అయిపోయారు. సో, దాని నుంచి ఏంటంటే మీరు బయటికి రాలేకపోతున్నారండి. ఇదేంటంటే మీకు అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది. వ్యక్తులతోనేంటంటే ఒక కనెక్షన్ ఏర్పరచుకున్నారండి. ఈవెన్ ఇదేదైనా సిట్యుయేషన్ అయినా కూడా అంతే. సిట్యుయేషన్‌కి మీకు ఆ డీప్ కనెక్షన్ ఉందని చెప్పొచ్చు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అదేంటంటే కట్ అయిపోయింది. అయినా సరే మీరేంటంటే గివ్ అప్ చేయకూడదు అన్న వేలో ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. చేస్తున్నారు, ఫెయిల్ అవుతున్నారు. మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ ఫెయిల్ అవుతున్నారు. ఇదేంటంటే ఒక రిపీటేటివ్ ప్రాసెస్‌లా జరుగుతుందండి. మళ్ళీ మళ్ళీ ఆపర్చునిటీస్ ఎక్కడుంటాయని వెతుకుతున్నారు మీరిక్కడ క్లియర్ కట్‌గా చూస్తున్నట్టయితే. నేను ఒక్కటి మాత్రం చెప్పగలనండి. ఇది వర్కౌట్ అవుతుంది. మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. 100% వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇది అవ్వాలి అని మీరేంటంటే మేనిఫెస్ట్ చేస్తున్నారు. మేనిఫెస్టేషన్ అంటే ఏదో ఒక పేపర్ మీద రాయడమో లేకపోతే ఏదో మీకు మీరు రోజు మంత్రాలా చదువుకోవడమో లాగా కాదండి. మేనిఫెస్టేషన్ అంటే మీరు బలంగా అనుకుంటున్నారు ఈ వ్యక్తి కావాలి, ఈ వ్యక్తి నా లైఫ్లో ఉండాలి, లేకపోతే ఈ థింగ్ అనేది ఇలా వర్కౌట్ అవ్వాలి అని మీరు ఏంటంటే చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు. మీ మేనిఫెస్టేషన్స్ అనేవి వర్క్ అవుతున్నాయండి. నిజానికి యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మీకు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలనే అనుకుంటుంది. మీ మేనిఫెస్టేషన్స్ అయితే రియల్ అండి. ఇది అవుతుంది. ఈ వ్యక్తిని మీరు మీట్ అవుతారు, మాట్లాడతారు, అన్నీ జరుగుతాయి. ఇప్పటి వరకు ఎవరికైనా హోప్ లేకపోతే నాకు తెలిసి ఈ రీడింగ్ వల్ల అయినా సరే మీకు హోప్ వస్తుందేమో. ఒకటి కొంతమందికి ఇది అవ్వకపోవచ్చు. జనరల్ రీడింగ్ కాబట్టి కొంతమంది ఎనర్జీస్ మాత్రం ఆ రకంగా కనెక్ట్ అవుతున్నాయి. అందుకే ఇక్కడ నాకు రీడింగ్లోనే ఏంటంటే ఆ ఎనర్జీ అనేది నేను ఫీల్ అవుతున్నాను. ఒక్కటి మాత్రం నిజమండి, మీరు హ్యాండిల్ చేస్తున్న వే మాత్రం కరెక్ట్గా లేదండి. అంటే కంట్రోల్ చేస్తున్నారు, థింగ్స్ని కంట్రోల్ చేసేలాగా బిహేవ్ చేస్తున్నారు. అట్లీస్ట్ మీలో ఉన్న ఆ డామినెన్స్ కనిపిస్తుంది, మీ ఈగో కనిపిస్తుంది ఇక్కడ. బట్ మీ లవ్ కానీ మీ కనెక్షన్ ఏదైతే అంటే పాస్ట్లో బ్లూమ్ అయిందో ఆర్ అంటే మీరు ఏదైతే ఫీల్ అయ్యారో అది ఇక్కడ కనిపించట్లేదు. యాక్చువల్గా ఇక్కడ మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా మళ్ళీ సిచ్యువేషన్ ఎందుకు వెనక్కి వస్తుందంటే మీరు చేసే ప్రయత్నంలోని కంట్రోల్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆర్ మీరు ఏంటంటే ఏదో
మీ ఈగోకి మీరు ఇవన్నీ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది మీరు లవ్తో చేస్తున్నారు. ఆ వ్యక్తితోని మీరు ఏంటంటే అంత సిన్సియర్గా కనెక్ట్ అయ్యారు అనే అది కనిపించట్లేదండి. సో ఇది మారాలి ఇక్కడ. ఒక్కటి మాత్రం నిజమండి, మీరు ఈ సిచ్యువేషన్లో ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో అవి చెయ్యండి. కాకపోతే కొంత జెంటిల్గా చేయండి. అక్కడ మీ లవ్ కనిపించేలా చెయ్యండి. మాట్లాడేటప్పుడు కూడా ఏంటంటే ఏదో అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు, లేకపోతే ఇక్కడ వ్యక్తులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు అన్నట్టు కాకుండా మీరేంటంటే కేవలం పాస్ట్లో ఫీల్ అయిన కనెక్షన్ని బేస్ చేసుకొని మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ మిమ్మల్ని మీరు పోర్ట్రే చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీ మేనిఫెస్టేషన్స్ అనేవి రియల్ అవుతున్నాయి. యూనివర్స్ వర్కౌట్ చేస్తుంది అంతా కూడా. ఇవన్నీ మీ అలైన్మెంట్లోకి అయితే వస్తాయి. మీ వరకు మీరేంటంటే 100% పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. అక్కడ నేను ఒకటే చెప్తానండి, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరేంటంటే కాన్ఫిడెంట్గా ఉండండి. పాస్ట్లో మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉందో అదే కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయండి. ఇక్కడ ఒకటండి, మీరు అంటే కాన్ఫిడెంట్గా ఉన్నా సరే మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు కానీ ఆ టైంకి స్ట్రాంగ్గా ఉంటున్నారు, మళ్ళీ తర్వాత వీక్ అయిపోతున్నారు. మళ్ళీ తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే ఇది వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది. మళ్ళీ కూడా పాస్ట్లో జరిగినవే రిపీట్ అవుతాయేమో అనే భయం మీలో ఎక్కువగా ఉంది. సో నేను ఒకటే చెప్తాను, పాస్ట్ వేరు, ప్రజెంట్ వేరు, ఫ్యూచర్ వేరండి. పాస్ట్లో జరిగినవన్నీ ప్రజెంట్లో జరగాలని లేదు, ప్రజెంట్లో జరిగినవన్నీ ఫ్యూచర్లో జరగాలని కూడా లేదు. అయితే ప్రజెంట్లో మీరు చేసే వాటి వల్ల ఫ్యూచర్లో కొన్ని సిచ్యువేషన్స్ చేంజ్ అవుతుంటాయండి. దానివల్ల నేను మీకు ఇక్కడ ఒకటే చెప్తాను, ప్రజెంట్లో మీరు కాన్ఫిడెంట్గా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఇక్కడ ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది చెయ్యండి. కాకపోతే మీరేంటంటే ఇలానే చేస్తున్నారు, మీకు ఈ ఉద్దేశమే ఉంది అన్నట్టుగా మాత్రం పోర్ట్రే అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే అది కానీ లేకపోతే మీకు ఫ్యూచర్లో అలాంటి డిస్టర్బెన్సెస్ అయితే రావండి. నేను చెప్తున్నాను కదా, యూనివర్స్ ఏంటంటే ఇది మీకోసమే చేస్తుంది. కాబట్టి థింగ్స్ అనేవి ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా బాగా వర్కౌట్ అవుతాయి. సో మీకు ఏంటంటే ఆ పేషెన్స్ కూడా ఉండాలి. ఇంకా మీలో ఎవరికైనా సరే డౌట్ ఉంటే ఇంకా డౌట్స్ అయితే పెట్టుకోవద్దు. మీకైతే ఇంకొక ఛాన్స్ వస్తుందండి, డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుతుంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. చెప్పాను కదా, ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటంటే న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. సో న్యూ బిగినింగ్స్ అనేవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కాకపోతే ఈ ప్రాసెస్లో మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ మీరు ఏంటంటే డిస్ట్రాక్ట్ అవుతున్నారు. అది పెద్ద ప్రాబ్లం అండి. బేసిక్గా మీరు చేస్తుంది కరెక్టే, మీరు వెళ్తున్న పాత్ కూడా కరెక్టే, కానీ చెప్పాను కదా మీరు సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేస్తున్న వే ఒకటి అంటే మీరు మాట్లాడే మాటలు కానీ కొన్ని మారాలి. ఎందుకంటే ఇవి కొంత ఆ వ్యక్తుల్ని కూడా డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి, ఆర్ సిచ్యువేషన్స్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ నేను మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను, అదేంటంటే మీరు చేస్తుంది కరెక్టే అయినప్పుడు మీరు సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆ వ్యక్తులు కూడా సరెండర్ అవ్వాలి అని అనుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీ వర్క్ చేస్తారు అంతే. అక్కడి నుంచి ఏంటంటే యూనివర్స్ సిచ్యువేషన్స్ని అలైన్మెంట్లోకి తీసుకొస్తుంది. సో నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్గానే చేస్తున్నారు. కాకపోతే ఆ కంట్రోలింగ్ కానీ కొన్ని చెప్పాను కదా, అది కొంచెం మార్చుకోండి. కొంచెం అక్కడ ఏంటంటే కేరింగ్ కానీ లవింగ్ వైబ్స్ కానీ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఇంత చేస్తున్నారు, ఇవన్నీ వేస్ట్ అవ్వకూడదు అని మీకు అనిపిస్తే కొంచెం ఆ బిహేవియర్ కానీ ఆ టోన్ని కానీ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు అంతే. ఇంకొకటి ఏంటంటే ఇఫ్ మీకు ఏంటంటే సిచ్యువేషన్స్ కోఆపరేటివ్గా అనిపించట్లేదు అంటే మీరు బ్రేక్ తీసుకోవచ్చండి. టైం టు టైం ఏంటంటే బ్రేక్ తీసుకోవడం అయితే మంచిదే. కంటిన్యూస్గా ప్రెషర్ తీసుకొని కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. బట్ మీరు ఎందుకో కానీ ఒకటి తర్వాత ఒకటి ఏదో ప్రయత్నం చేస్తున్నట్టే అనిపిస్తుంది, ఎక్కడా కూడా సైలెంట్గా ఉన్నట్టు అనిపించట్లేదు. సో నేను మీకు ఇక్కడ ఒకటే చెప్తానండి, మీరు ఈ ఫ్లోలో వెళ్తున్నారు కాబట్టి థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను, మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. మీ మేనిఫెస్టేషన్స్లో కూడా కొంచెం క్లారిటీ మెయింటైన్ చేయండి. అంటే ఎవ్రీడే కూడా ఇది అవ్వాలి అనుకుంటారు కదా, ఇది అవ్వాలి అనుకుంటున్నప్పుడు పాజిటివ్గా అనుకొని తర్వాత మళ్ళీ ఏంటంటే నెగిటివ్గా అనుకోవద్దండి. 2 mindsతో ఏంటంటే అలా థింక్ చేయకపోతే మంచిది. ఎందుకంటే గుడ్ థింగ్స్ మేనిఫెస్ట్ అవుతుంటాయి, బ్యాడ్ థింగ్స్ మేనిఫెస్ట్ అవుతుంటాయి. సో మీరు దీనికోసం ఎక్కువ పాజిటివ్గా అనుకుంటే ఇది పాజిటివ్గానే మేనిఫెస్ట్ అవుతుంది. మళ్ళీ సెల్ఫ్ డౌట్, మళ్ళీ అంటే ఏమైనా సరే బ్యాడ్ జరుగుతుందేమో అని నెగిటివ్గా థింక్ చేస్తే ఇది లేట్ అయిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మేనిఫెస్ట్ అవుతుంది, అది 100%. కాకపోతే మీరు మేనిఫెస్ట్ చేస్తుంది మళ్ళీ ఏమైనా నెగిటివ్గా థింక్ చేస్తే లేట్ అవుతుంది అంతే. ఇది స్లో ప్రాసెస్ అయిపోతుంది. మీ నుంచి అయితే
వర్క్ అనేది స్పీడ్గానే ఉంది. మీరు చేస్తున్న ప్రయత్నాలు చూస్తున్నట్టయితే నాకు అర్థమవుతుంది. కంటిన్యూస్గా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఎలా అయినా సరే న్యూ బిగినింగ్స్ జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కొంత నెగిటివ్గా కూడా అనుకుంటున్నారో ఏంటో, కానీ అలా అది బ్యాక్కి వెళ్తుంది. 100% ఇక్కడ మీకు ఛాన్స్ అయితే వస్తుందండి. యూనివర్స్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా మీకు బెటర్గా ఇక్కడ ఛాన్స్ని ఇస్తుంది. దానికి మీరు రెడీగా ఉండండి. అయితే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏంటంటే మీకోసం కూడా మీరు ఆలోచించుకోండి. ఇక్కడ సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ స్ట్రెస్ చేసుకుంటున్నారు. స్ట్రెస్ అవుట్ అయితే అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. కూల్గానే హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కొంత డ్యామేజ్ జరిగింది. క్లియర్గా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. మళ్ళీ ఏం జరుగుతుంది ఇంతకంటే? సో దీన్ని ఏంటంటే కొంచెం స్లోగా హ్యాండిల్ చేయడమే మంచిది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ కార్నాలియన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు మీరు మీ లైఫ్లో ముఖ్యంగా కోల్పోయారు అనుకుంది యూనివర్స్ మళ్ళీ మీకు ఇస్తుందా? అంటే మీకు ఏమైనా సెకండ్ ఛాన్స్ వస్తుందా? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా ఇక్కడ ఒకటండి, ఈ సిచ్యువేషన్ మీద మీకు కంట్రోల్ ఉండేదండి. మీరేంటంటే దీన్ని ఎలా అయినా హ్యాండిల్ చేయగలరు అని కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ మీ వైపు నుంచి దీన్ని మీ కంట్రోల్లోకి ఎలా తేవాలి అనేది కూడా మీకు తెలుసు. లైక్ ఏంటంటే ఆ స్ట్రాటజీ అనేది బాగా అప్లై చేసినట్టు ఉన్నారు. కాకపోతే మీరు ఏంటంటే ఇంత స్ట్రాటజీ అనేది అప్లై చేసి లేకపోతే సిచ్యువేషన్ ఎలా మీ కంట్రోల్లోకి తేవాలి అనేది మీరు తెలిసి కూడా అంటే ఇక్కడ ఏంటంటే వర్కౌట్ చేసుకోలేకపోవడానికి ఒకటే రీజన్ అండి. ఇంకొక వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో. ఆ వ్యక్తి ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో ఆర్ ఆ వ్యక్తి సజెషన్స్ ఏవైతే మీరు తీసుకున్నారో మొత్తానికి నాకు ఏంటంటే ఇక్కడ ఇంకొక పర్సన్ కనిపిస్తున్నారు. సో ఆ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ వల్ల సిచ్యువేషన్ అంతా కూడా రివర్స్ అయిపోయింది. ఈ సిచ్యువేషన్ మీద యాక్చువల్గా మీకు 100% కంట్రోల్ ఉంది. కానీ 100% కంట్రోల్ ఉన్న సిచ్యువేషన్ కూడా మీరు ఏంటంటే వర్కౌట్ చేసుకోలేకపోవడానికి లేకపోతే ఇది ఇలా డిస్టర్బ్ అయిపోవడానికి రీజన్ మాత్రం ఇంకొక వ్యక్తేనండి. 100% వాళ్ళు ఏంటంటే మీకు కోఆపరేట్ చేస్తున్నట్టుగా, మీకు సపోర్ట్ చేస్తున్నట్టుగా, లేకపోతే మీకు ఏంటంటే పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నట్టే ఇచ్చి దీన్ని ఏంటంటే ఇలాగా డిజాస్టర్ చేశారని చెప్పొచ్చు. ఆర్ వాళ్ళ సజెషన్స్ మీరు వినడం వల్ల అయినా సరే ఇలా జరిగింది. మొత్తానికి ఏదైనా సరే ఇంకొక వ్యక్తి నాకు కనిపిస్తున్నారండి కార్డ్స్లో. సో ఇదేంటంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. యాక్చువల్గా ఆ వ్యక్తి ఏంటంటే కావాలని చేస్తారని నేను చెప్పను, కానీ బట్ ఆ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ వల్లే ఇది జరిగింది. సో ఆ వ్యక్తిని బ్లేమ్ చేయడానికి ఏం లేదు, మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ మీద మీకు కంట్రోల్ ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి మేబీ ఇన్వాల్వ్ అవ్వకుండా మీరు చూసుకొని ఉంటే బాగుండేది. దానికోసం మీరు ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటే బాగుండేది. కానీ మీరేంటంటే మేబీ వ్యక్తిని ఎక్కువ ట్రస్ట్ చేశారేమో, అన్కండిషనల్గా వాళ్ళ సపోర్ట్ని తీసుకుందాం అని చూసారేమో, అందుకే ఇలా జరిగింది. ఆర్ అట్లీస్ట్ వాళ్ళు మీకు అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తున్నారని మీరు ఫీల్ అయ్యారేమో, మొత్తానికి ఇలా జరిగిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఎండ్ అయిపోయిందండి. ఆ ఎండ్ని ఏంటంటే మీరు ఫీల్ అవుతున్నారు. స్లోగా మీలో ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తున్నాయి, కానీ ఇంకా ఎక్కడో కానీ హోప్ అనేది మాత్రం ఉంది. ఈవెన్ ఈ సిచ్యువేషన్లో ఏంటంటే మీరు అంటే వెయిట్ చేయడానికి రెడీయే. ఇఫ్ థింగ్స్ కానీ వర్కౌట్ అవుతాయి, లేకపోతే థింగ్స్ అనేవి ఏంటంటే మీ ఫేవర్లో టర్న్ అవుతాయి అనే దానికి. కాకపోతే మీరు ఏంటంటే ఇది కన్వీనియంట్గా అయిపోవాలనుకుంటున్నారు. అదే ప్రాబ్లం. ఈ సిచ్యువేషన్లో ఏంటంటే మీరు కేయోస్ చూడకుండా, డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయకుండా, ఫైట్ చేయకుండా, దీనికోసం చాలా స్ట్రగుల్ తీసుకోకుండా ఇది వర్కౌట్ అవ్వదు. యూనివర్స్ ఏంటంటే మీకు ఆ ఛాన్స్ని ఇవ్వదు. బట్ ఇది మీరు ఏంటంటే హ్యాండిల్ చేయగలరు అని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ సిచ్యువేషన్లో ఒక డిజాస్టర్ అనేది జరిగింది. ఆ డిజాస్టర్ జరిగిన తర్వాత మీరు చాలా ఫేస్ చేశారు, చాలా ఎక్స్పీరియన్స్ చేశారు. ఇప్పుడు మీకు ఏంటంటే ఎక్కడో కానీ చిన్న హోప్ అయితే ఉంది, కానీ దాన్ని ఎంతవరకు ట్రస్ట్ చేయాలి అనేది మాత్రం క్లారిటీ లేదండి. సో అందుకే మీరు ఏంటంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేకపోతున్నారు, కమిటెడ్గా ఉండలేకపోతున్నారు. మెయిన్ ఈ సిచ్యువేషన్లో ఏంటంటేనండి మీకు పేషెన్స్ ఉండాలండి, మీకు కమిట్మెంట్ ఉండాలి. మీ కమిట్మెంట్, మీ పేషెన్స్ చూసే యూనివర్స్ ఏమైనా సరే ఛాన్స్ ఇస్తే ఇస్తుంది, కానీ లేకపోతే ఈ డోర్ అనేది క్లోజ్ అయిపోయినట్టే. ఈ డోర్ ఓపెన్ అవుతుందని కూడా నేను అనుకోను. ఎందుకంటే
ఇక్కడ చాలా చేంజ్ అవ్వాలండి. అది మీ వైపు నుంచి అండ్ ఆపోజిట్ సైడ్ వ్యక్తులున్న సిచ్యువేషన్ ఉన్న అక్కడ కూడా చేంజెస్ అనేవి వస్తేనే ప్లస్ ఏంటంటే మీరేంటంటే ఈ కేయాస్ని ఎంబ్రేస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు ఏంటంటే యాక్సెప్ట్ చేయాలండి. యాక్సెప్ట్ చేసి వీటి నుంచి మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ప్లస్ ఇంకొకటి, ఏం జరిగినా పర్వాలేదు, నేను రిస్క్ తీసుకుంటాను, నేను ఫైట్ చేయడానికి సిద్ధమే. ఆల్రెడీ నేను ఏంటంటే దీనికోసం చాలా ప్రయత్నాలు చేశాను, ఇది కోల్పోయాను, అయినా సరే నేను లాస్ట్ వరకు దీనికోసం ట్రై చేస్తాను అన్నట్టుగా మీరు ఏమైనా ఫైట్ చేసి స్టాండ్ తీసుకుంటే ఇది మీకు ఇంకొక ఛాన్స్ రావచ్చు. లేకపోతే మాత్రం కష్టమేనండి. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ మీ కమిట్మెంట్ ఎంత అనేది చూడాలి అనుకుంటుంది. బట్ ఇదేంటంటే మీకు అంత ఈజీ కాదు. మీరు ఏంటంటే చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి. ప్లస్ ఇక్కడ ఏంటంటే నేను చెప్పాను కదా, ఒక వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళ వల్ల సిచ్యువేషన్ అనేది ఈ రకంగా చేంజ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఆ వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వరని కూడా అనుకోవడానికి లేదు. సో ఇదేంటంటే కొంత కేయోటిక్గానే ఉంటుంది. బట్ ఇది మీరు ఫైట్ చేయగలరు, వర్తి అని ఫీల్ అయితే మీరు స్టాండ్ తీసుకోవాలి. తీసుకుంటే మాత్రం వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ ఇంకొకటి, హిడెన్ డేంజర్స్ ఏంటి అనేది కూడా మీరు ముందే గెస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మళ్ళీ అంటే ఇందులో రిస్క్ తీసుకుంటే ఎలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ట్రాప్ అయిపోతారు అనేది కూడా క్లారిటీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఏంటంటే దీనికోసం అంటే ఫైట్ చేయగలరు, ఆర్ ముందుకు వెళ్ళగలరండి. ఇదేంటంటే చాలా స్ట్రెస్ఫుల్ థింగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, కానీ మరి మీ వైపు నుంచి కాంట్రిబ్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తాను. ఇంకా ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే ఇది మీ లాయల్టీకి పరీక్ష అండి. ప్లస్ మీరు ఏంటంటే కొన్ని రియలైజ్ అవ్వాలండి. మీరు ఏంటంటే పాస్ట్లో ఉన్న వ్యక్తిలా మళ్ళీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్పగలను, మీ వైపు నుంచి చాలా వర్క్ అనేది జరగాలండి. ఇంటర్నల్ వర్క్ జరగాలి. ఎక్స్టర్నల్గా వర్క్ కంటే ఇంటర్నల్గా అది అవసరం. అంటే ఇప్పుడు ఒకటండి, ఒక వ్యక్తి వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు వాళ్ళు పెయిన్ని ఫేస్ చేస్తారు. ఆ టైంలో వాళ్ళకి ట్రామా క్రియేట్ అవ్వచ్చు, లేకపోతే ఆ వూండ్స్ అనేవి ఇంకా హీల్ అవ్వకుండా అలానే ఉండొచ్చు. సో మీకు ఏంటంటే ఇప్పుడు ఆ వూండ్స్ హీల్ అయ్యి మీరు ఏంటంటే ఈ ట్రామాని క్లియర్ చేసుకోవాలి. అక్కడి నుంచి మీరు ఏంటంటే మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి. మీ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ వస్తుందో, ఆ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుందో, స్లోగా మీలో మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయితే మీరు ఫైట్ చేయాలి అనుకుని ముందుకు వెళ్తే ఇది వర్కౌట్ అవుతుంది. సో ఇదేంటంటే లాట్ ఆఫ్ వర్క్ అని చెప్పొచ్చు. ఆ వర్క్ కూడా ఏంటి, మీ మీద మీరు చేయాల్సి ఉంటుంది. మీ ఎమోషనల్ స్టేట్ అనేది చేంజ్ అవ్వాలి. మీరు హీల్ అయినప్పుడు ఏమవుతుందంటే మీరు స్టెబుల్గా ఉంటారు, కరెక్ట్గా ఆలోచిస్తారు. సిచ్యువేషన్ ఆ టైంలో అలా ఎందుకు హ్యాండిల్ చేశారు, ఇప్పుడు అలా హ్యాండిల్ చేయకుండా ఎలా చెయ్యాలి, ఇలా ఏంటంటే ప్రతిదీ కూడా క్లారిటీ మెయింటైన్ చేస్తారు. సో దట్ మీరు ఏంటంటే ఇది ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఇలాంటి చేంజెస్ మీలో వస్తే తప్ప ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీకు వర్కౌట్ అయ్యేది కాదండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. కొన్ని కాంప్లికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి, బట్ ఇంపాసిబుల్ అయితే కాదు, క్లియర్గా చెప్పాలి అంటే. సో ఇది మీరు ఆలోచించుకోవడమే. మీ ధైర్యం లేకపోతే మీకున్న తెగింపు బట్టే మీరు ఇది ముందుకు వెళ్ళి చేసుకోవాలి. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్కి యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో. నేను చెప్పాను కదా, ఇది ప్లానింగ్ మీదే ఉంటుందండి. మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకోవడమే. మీలో చేంజెస్ అయితే రావాలి. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావడం కానీ, మళ్ళీ కరెక్ట్గా ప్లాన్ చేసుకొని దీన్ని బిల్డ్ చేయడం కానీ, మళ్ళీ స్ట్రెంత్ కార్డ్ వచ్చింది చూసారా. సో ఖచ్చితంగాను ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. సిచ్యువేషన్స్ని మీరు కంట్రోల్ చేయగలరు అన్నట్టుగా మీ కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసం మీరు ఏంటంటే కొన్ని ప్రయత్నాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఇలా ఎప్పుడైతే మీ కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారో కాన్ఫిడెన్స్ అనేది మళ్ళీ బిల్డ్ చేసుకొని పర్సనాలిటీ గ్రోత్ అనేది జరిగి మీరు ప్రయత్నాలు చేస్తారో అప్పుడు ఖచ్చితంగా ఇది అవుతుందండి. అవ్వడానికి స్కోప్ అయితే ఉంది. బట్ చాలా మారాలి మీరు. అంటే ఈ వ్యక్తిపరంగా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఈ సిచ్యువేషన్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, కానీ మీ పర్సనాలిటీ చేంజ్ అవ్వాలి. మీలో ఉన్నదంతా కూడా క్లియర్ అవ్వాలి. కంప్లీట్గా మీరు ఏంటంటే ఒక న్యూ పర్సన్లో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలండి. యాక్చువల్గా ఈ న్యూ ఇయర్ అనేది ఏంటంటే మీకు వర్కౌట్ అవ్వచ్చు మేబీ, అంటే ఈ ట్రాన్స్ఫార్మేషన్ కానీ ఈ గ్రోత్కి కానీ. సో ఈ ఇయర్ ఏంటంటే మీ మీద మీరు ఫోకస్ చేసి కొంచెం ఏమైనా సరే ఆ రకంగా కానీ మీరు డిఫరెంట్ పర్సన్లా కానీ చేంజ్ అవ్వడానికి కానీ ట్రై చేస్తున్నట్టయితే సిచ్యువేషన్స్ ఏంటంటే ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా అంటే మీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనే క్లారిటీ వస్తుంది. ఆటోమేటిక్గా యూనివర్స్ ఏంటంటే వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఒక అలైన్మెంట్లోకి తీసుకురావడం కోసం ప్రయత్నాలు జరుగుతాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. మీ వైపు నుంచి అంటే సిచ్యువేషన్కి ఏం చేయాల్సిన అవసరం లేదండి.
కేవలం మీకోసం మీరు వర్క్ చేసుకోండి. మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి. ఎందుకంటే అదొక్కటే ఈ సిట్యుయేషన్‌కి సొల్యూషన్ అనమాట. యూనివర్స్ అట్‌లీస్ట్ అదే చెప్తుంది. మీకు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి. మీరు అది డిజర్వ్ చేస్తారు అని అనుకుంటే ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఆటోమేటిక్‌గా థింగ్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి వచ్చినట్టుగా చేయడానికి రెడీగా ఉన్నట్టుగా ఒక సైన్ అయితే కనిపిస్తుంది. మీరేం చేయాల్సిన అవసరం లేదండి. సో, అందుకే ఒకసారి ఆలోచించండి. ఎక్కడెక్కడ ఇంకా మీలో అంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఏం చేంజ్ చేసుకోవాలి? ఎలా స్ట్రాంగ్ అవ్వాలి? ఇవన్నీ కూడా ఆలోచించుకొని వాటి మీద ఫోకస్ పెట్టి కొంచెం కొంచెం ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.